శాతవాహనుల కాలంలో వారికి సంబంధించి ధూళికట్ట గురించి మొన్న గ్రూప్ 3లో క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఇలా ఉంది: ఈ క్రింది వాటిని పరిగణించండి. ఏబిసిడి అనే 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ధూళికట్ట వద్ద ఒక పటిష్టమైన కోట త్రవ్వకాల్లో బయటపడింది అన్నాడు. రెండవది, అది గోదావరి నది ఒడ్డున సారవంతమైన ఎర్రమట్టి నేల వద్ద ఉంది అని చెప్పడం జరిగింది. సి, ధూళికట్ట మధ్యలో ఒక రాజప్రసాదము, మానవ ఆవాసాలు, ధాన్యాగారాలు కనుగొనబడ్డాయి. డి, అక్కడ అనేక భవనాలు రాతితో కట్టబడ్డాయి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి వస్తే ఏలో రైట్. ఓకే, ధూళికట్ట వద్ద ఒక పటిష్టమైనటువంటి కోట అనేది ఏర్పడ్డది. అది ధూళికట్ట కోటగా వ్యక్తీకరిస్తున్నారు. ఇది ధూళికట్ట కోట ఏర్పడ్డది. మరి మెగస్తానిస్ వారి త్రవ్వకాల్లో అతను పేర్కొన్నాడు, మెగస్తానిస్ పేర్కొన్నటువంటి 30 కోటలలో ఇది ఒకటి. 30 కోటలలో ఎవరు? మెగస్తానిస్. ఇందులో ఒకటి, 30 కోటల్లో ఇది ఒకటి కాబట్టి ఆ కోట అనేది బయలుపడ్డది. ఏ అనే ఆప్షన్ రైటు. బి ఆప్షన్ చూసినట్లయితే ఈ ధూళికట్ట కోట గోదావరి నది ఒడ్డున సారవంతమైన మట్టి నేలలో ఉంది అన్నాడు, కానీ ఇది రాంగు. ఈ ధూళికట్ట అనేది కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి దగ్గర ఉంది. కరీంనగర్ బస్టాండ్ నుంచి ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంచుమించు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి అటు చుట్టుపక్కల ఎలాంటి నదీ వ్యవస్థ లేదు, గోదావరి లేదు, ఏం లేదు. కాబట్టి ఇక్కడ బి అనే ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సి అనేది ధూళికట్ట కోట మధ్యలో ఒక రాజప్రసాదము మరియు మానవ ఆవాసాలు, అదేవిధంగా ధాన్యాగారాలు కనుగొనబడ్డాయి అన్నాడు. ఇది వాస్తవమే. అక్కడ పురాతనమైనటువంటి కోటలు మరియు రాజభవనాలు మరియు ధాన్యాగారాలు, బావులు, ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నాగముచి లిండ శిల్పం అనేది బయటపడ్డది. ఈ శిల్పం నాగశిల్పం. అదేవిధంగా ఇక్కడ బౌద్ధ స్తూపం కూడా బయలుపడ్డది. బౌద్ధ స్తూపం. ఈ బౌద్ధ స్తూపం అనేది 2వ శతాబ్దానికి చెందింది. అందుకే ప్రతి సంవత్సరం అక్కడ శాతవాహనోత్సవాలు జరుపుకుంటారు. ఇది వాస్తవం. సి కూడా రైట్ ఆన్సర్. డిలో అక్కడ అనేక భవనాలు రాతితో కట్టబడ్డాయి అన్నారు, కానీ ఇక్కడ రాతిని ఉపయోగించలేరు. అప్పుడు ఇటుకలు మాత్రమే ఉపయోగించి కట్టారు ఇవన్నింటినీ కూడా. ఈ బావులు కానీ ధాన్యాగారాలు, రాజభవనాలు అన్నింటినీ కూడా. గ్రూప్ 3లో అడిగిన క్వశ్చన్, శాతవాహనులకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అన్నాడు. ఫస్ట్ ఏలో కుల నియమాలను కఠినంగా పాటించారు, మరియు బిలో సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒక సాధారణ లక్ష్యంగా ఉందన్నాడు. కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఏ అనేది రాంగ్. ఎందుకంటే వాళ్ళు కుల నియమాలను పాటించలేరు, అప్పటికి కుల వ్యవస్థ అనేది ఏర్పడలేదు. అప్పుడు ఏముందంటే వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే ఈ 4 వర్ణ వ్యవస్థ ఉంది, కానీ కుల వ్యవస్థ అనేది లేదు. కాబట్టి అప్పుడు కుల నియమాలను పాటించలేరు. ఇది ఒకటి రాంగ్. మరియు సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందంటే అప్పుడు సమాజంలో ఉమ్మడి వ్యవస్థ ఉంది.
ఉమ్మడి వ్యవస్థలో ఉమ్మడి కుటుంబంలో పెద్దవారికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. వారి కుటుంబంలో పెద్ద తండ్రి ఉండేవారు. తండ్రి పెద్దగా ఉండి కుటుంబ భారం నడిపేవాడు. ఈ విధంగా క్వశ్చన్లు ఇవ్వబడింది. మనం శాతవాహనుల గురించి నేర్చుకునేటప్పుడు వారి యొక్క కులాలు కానీ మతాలు కానీ ఇవన్నీ నేర్చుకుంటేనే మనం ఆ క్వశ్చన్కి అనేది ఆన్సర్ చేయగలుగుతాము. ఓకేనా?